థర్డ్ బిట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఫోర్త్ బిట్ చూడండి. ఇన్ ఈచ్ పేర్ అంటే మనకి ఇక్కడ ఒక్కొక్క పేర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ ఈచ్ పేర్ స్టేట్ విచ్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్ ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ ది అదర్ నెంబర్. అంటే మనకి నెంబర్ లైన్ పైన రైట్ సైడ్ అనేది ఏ నెంబర్ ఉంటుంది అని అడుగుతున్నారు. రైట్ సైడ్ పైన ఉండే నెంబర్స్ అన్ని మనకి అడిషన్ కదా, గ్రేటెస్ట్ నెంబర్సే ఉంటాయి మనకి రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అనేది మనకి స్మాలెస్ట్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు 895 239 ఏది గ్రేటెస్ట్ నెంబర్ ఇందులో మనకి? 895 239? 895 ఈజ్ గ్రేటర్ నెంబర్. అంటే ఈ నెంబర్ అనేది మనకి రైట్ సైడ్లో ఉంటుంది కదా. స్మాలెస్ట్ నెంబర్ ఈ 239 అనేది మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. 895 ఈజ్ రైట్ సైడ్ ఉంటుంది కదా. అయితే చూద్దాం. ఫోర్త్ బిట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఒక పేర్ అయితే ఇవ్వడం జరిగింది కదా. 895 239. 895 239లో మనకి ఏ నెంబర్ అయితే మనకి రైట్ సైడ్లో ఉంటుంది అని అడుగుతున్నారు. 895 గ్రేటెస్ట్ నెంబరే కదా మనకి రైట్ సైడ్లో ఉండేది. 895 ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్, దేనికి రైట్ సైడ్లో ఉంటుంది మరి? 239కి. 239కి మనకి రైట్లో 895 అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ నెంబర్ 1001 10,001. దీంట్లో మనకి జీరోస్ ఉన్నాయి, వన్స్ ఉన్నాయి అనే కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మీకు కన్ఫ్యూజ్ అయితే మనం నెంబర్స్ అనేది కౌంట్ చేసుకోండి ఫస్ట్. 1 2 3 4 ఇదేమో 4 నెంబర్స్ ఉన్నాయి. ఇదేన్ని 1 2 3 4 5 నెంబర్స్. అంటే ఏ నెంబర్ గ్రేటెస్ట్? ఈ నెంబర్ అనేది గ్రేటర్ నెంబర్ కదా. 10,001 అనేది గ్రేటర్ నెంబర్. ఇది రైట్ సైడ్లో ఉంటుంది. ఏదైతే గ్రేటర్ నెంబర్ ఉంటుందో అదే రైట్ సైడ్లో ఉంటుంది. ఈ రెండిట్లో మనకి గ్రేటర్ నెంబర్ ఏంటి? ఇదే కదా. ఈ నెంబర్ 10,001 ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్, దేనికి రైట్ సైడ్లో ఉంటుంది? 1001కి రైట్ సైడ్లో ఉంటుంది. ఓకే, 1001కి రైట్ సైడ్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ నెంబర్ వచ్చేసి 1001567 దీన్ని రీడ్ చేయాలంటే ఎలా రీడ్ చేస్తాం మనం? 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టుకున్నాం అనుకోండి. ఇది థౌజండ్స్, ల్యాక్స్. 1,15,678. 1 crore ఒకటి ఇచ్చిర్రు మనకి. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 284013. ఇదేంటి మనకి? వన్స్ అయిపోయింది. థౌజండ్స్, ల్యాక్స్. 2,84,013. అంటే ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి మరి? 1 crore కదా. ఇదేమో 2 lakhs ఉన్నాయి, ఇక్కడనేమో 1 crore ఉంది. ఇది గ్రేటెస్ట్ నెంబర్ కదా. అంటే ఏదైతే నెంబర్ ఉందో అదే, ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో అదే మనకి నెంబర్ లైన్ పైన రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనకి 1,15,678 ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ 2,84,013. దీనికి రైట్ సైడ్లో ఇది ఉంటుందన్నమాట. ఫిఫ్త్ బిట్ చూడండి. మార్క్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. మార్క్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్. స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏంటి? 0. జీరోని మనం నెంబర్ లైన్ పైన మార్క్ చేయాలి అని అడుగుతున్నారు. చేద్దాం. జీరోని నెంబర్ లైన్ పైన మార్క్ చేయాలంటే ఒక లైన్ తీసుకోండి. ఫస్ట్ మనకి హోల్ నెంబర్స్లో మనకి 0 అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది కదా. 0. నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైనా నెంబర్స్ తీసుకోవచ్చు. అంటే 1 2 3 సో ఆన్. ఇంకా 0ని మనం నెంబర్ లైన్ పైన మార్క్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూడండి.
చూస్ ద అప్రోప్రియేట్ సింబల్ ఫ్రమ్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్. ఓకే, ఇక్కడ మనకి 2 సింబల్స్ అయితే ఇవ్వడం జరిగింది, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్. ఇక్కడ ఏది స్మాలర్ నెంబర్ ఏది గ్రేటర్ నెంబరో చూద్దాం. ఇక్కడ చూడండి హోల్ నెంబర్స్లో ఫస్ట్ మనకి ఇక్కడ 8, 7 అయితే ఇవ్వడం జరిగింది. 8, 7లో మనకి ఏది గ్రేటర్ ఏది స్మాలర్? 7 అనేది స్మాలెస్ట్ నెంబర్, 8 అనేది గ్రేటర్ నెంబర్. ఓకే, 8 ఈజ్ గ్రేటర్ దెన్ 7. గ్రేటర్ దెన్ సింబల్ వస్తుంది అది ఇక్కడ మనకి. 8 అనేది 7 కన్నా గ్రేటర్ కదా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 5, 2. 5 ఈజ్ గ్రేటర్ దెన్ 2. 2 కన్నా పెద్ద నెంబర్ కదా. 0 అనేది 1 కన్నా పెద్దనా చిన్ననా? ఫస్ట్ ఇక్కడ మనకి ఏదైతే నెంబర్ ఇచ్చిరో దాంతో కంపేర్ చేయాలి. 0 అనేది స్మాలర్ నెంబర్ కాబట్టి లెస్ దెన్. 0 ఈజ్ లెస్ దెన్ 1. 10 ఈజ్ గ్రేటర్ దెన్ 5. 5 కన్నా గ్రేటర్ నెంబర్ కదా. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ బిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 7th బిట్ చూద్దాం. ప్లేస్ ద సక్సెసర్ ఆఫ్ 11 అండ్ ప్రీడిసెసర్ ఆఫ్ 5 ఆన్ ద నెంబర్ లైన్. నెంబర్ లైన్ పైన ఇందాక నేను ప్రీడిసెసర్ అంటే ఏంటి, సక్సెసర్ అంటే ఏంటిదో చెప్పాను కదా స్టార్టింగ్లో. ప్లేస్ ద సక్సెసర్ ఆఫ్ 11 అండ్ ప్రీడిసెసర్ ఆఫ్ 5 ఆన్ ద నెంబర్ లైన్. దీన్ని మనం ఇప్పుడు నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలి. చూద్దాం ఎలా చేయాలో. సక్సెసర్ అండ్ ప్రీడిసెసర్ అనేది మనం నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం నెంబర్ లైన్ తీసుకున్నాం. ఈ నెంబర్ లైన్లో ఇప్పుడు మనం దేనికి సక్సెసర్ దేనికి ప్రీడిసెసర్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ప్లేస్ ద సక్సెసర్ ఆఫ్ 11. సక్సెసర్ ఆఫ్ 11 మీన్స్ 11 సక్సెసర్ అన్నప్పుడు నేను ఏం చెప్పినా యాడ్ చేయాలి. ఎంత? +1 చేయాలి కదా. 11కి +1 చేసినాం అనుకోండి సక్సెసర్. సక్సెసర్ ఆఫ్ 11 కదా. 11కి +1 చేస్తే మనకి ఏమొస్తుంది? 12. అంటే అడిషన్. సక్సెసర్ మీన్స్ అడిషన్. అడిషన్ అన్నప్పుడు మనం ఎటు సైడ్ వెళ్ళాలి? రైట్ సైడ్ కదా. అంటే 11కి ఎన్ని స్టెప్స్ రైట్ వెళ్ళాలి మనం? 1 స్టెప్ అనేది రైట్ వెళ్ళాలి. 11కి 1 స్టెప్ అనేది మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ఓకే, +1 చేసినాం కదా. 11కి సక్సెసర్ ఏమొచ్చింది మనకి? 12. ఓకే, 11 + 1 వచ్చేసి ఎంత మనకి? 12. నెక్స్ట్ ప్రీడిసెసర్ మీన్స్ ప్రీడిసెసర్ అనేది దేనికి ప్రీడిసెసర్ చేయాలి మనం? ప్రీడిసెసర్ ఆఫ్ 5 ఆన్ ద నెంబర్ లైన్. 5కి కదా. ప్రీడిసెసర్ మీన్స్ -1. 5 - 1 వచ్చేసి 4. అంటే -1 చేయాలి. 5 - 1. -1 అన్నప్పుడు మనకి 5 నుండి మనం ఎన్ని స్టెప్స్ లెఫ్ట్కి రావాలి? అడిషన్ అన్నప్పుడు రైట్ సైడ్ రావాలి, సబ్ట్రాక్షన్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి. 5కి 1 స్టెప్ అనేది లెఫ్ట్ సైడ్ రావాలి, అంటే -1. మనకి ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ? 4. ఓకే, సక్సెసర్ అండ్ ప్రీడిసెసర్. 11 + 1 వచ్చేసి 12, 5 - 1 వచ్చేసి 4. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎక్సర్సైజ్ 2.1 అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 2.2 అనేది డిస్కస్ చేద్దాం.